హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ 6 of Wands 1176. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు ఇలాంటివి ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఈ రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ కార్డ్ మీ పర్సన్ ఎనర్జీస్ నుండి చూస్తే రీయూనియన్, 6 of Cups, Queen of Swords, and Devil. ఓకే, మీ పర్సన్ ఇక్కడ చాలా లస్ట్ఫుల్ ఎనర్జీస్తో ఉన్నారు, మీ పైన చాలా ప్యాషనేట్ ఎనర్జీతో ఉన్నారు. రెసిప్రోసిటీ కోరుకుంటున్నారు మీ నుండి, అంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్. అంటే ఓకే, మేనిఫెస్టేషన్, మజిషియన్ కార్డ్ అండ్ ద సన్ కార్డ్. సో ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని తన లైఫ్లో మేనిఫెస్ట్ చేస్తున్నారు. తన ఫ్యూచర్ డ్రీమ్స్ అన్నిటిలో కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. గాడ్ని ప్రే చేస్తున్నారు మీరు తన సోల్మేట్గా రావాలి, లైఫ్ పార్ట్నర్గా రావాలి అని. అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఇక్కడ చాలా గార్డెడ్ అప్ ఉన్నారు మీ పర్సన్, చాలా డిఫెండింగ్ ఎనర్జీస్లో ఉన్నారు మీ పర్సన్. అండ్ ట్రావెల్ ప్లాన్స్ అయితే వేస్తున్నారు. అండ్ డెత్, రీబర్త్ కార్డ్. సో ఇక్కడ ఈగో అండ్ ప్రైడ్కి డెత్ అనమాట. అండ్ కంప్లీట్ బ్రాండ్ న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అవుతుంది మీకు త్వరలోనే. మీ పర్సన్ ఏం చెప్పినా కూడా నిజమే చెప్తారు, ఇక ముందు అబద్ధాలు అనేవి ఉండవు. అండ్ తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్, రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ అండ్ చైల్డ్హుడ్ ట్రామా ఇవన్నీ కూడా మర్చిపోవడానికి చాలా ట్రై చేసినా కూడా పదే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గుర్తు చేయడం ఇవన్నీ చేస్తున్నారు. సో ఈ పర్సన్ అందరితో చాలా కోపంగా ఉంటున్నారు ఈ మధ్య, అండ్ చాలా సాడ్గా కూడా ఉంటున్నారు. కొన్ని సాక్రిఫైజెస్ అనేవి చేశారు ఈ పర్సన్ మీకోసం తన లైఫ్లో. ఓకే, సో తన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీతోనే గడపాలని ప్లాన్ చేసుకుంటున్నారు ఈ పర్సన్. బట్ స్టిల్ మీ పైన స్పైయింగ్ అనేది జరుగుతుంది. ఎందుకు అని అంటే మీకోసం ఇంకా తెలుసుకోవాలి చాలా విషయాలు అనేది తన ఒపీనియన్. అండ్ తన ఫ్యూచర్ ప్లాన్స్ అయితే వేసుకుంటున్నారు. బట్ ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు. అంటే తను ఏం చేయాలన్నా కూడా సొంతంగా డెసిషన్ తీసుకోలేని మెంటాలిటీ తనది. కంప్లీట్లీ పేరెంట్స్ పైన, తన రిలేటివ్స్ పైన, ఫ్రెండ్స్ పైన డిపెండ్ అయి ఉంటారు ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే. సో వాళ్ళు కనుక తనకి నచ్చని డెసిషన్ ఇస్తే అది ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు మీ పర్సన్. సో ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ విత్ లవర్స్ కార్డ్ అండ్ రీయూనియన్ కనెక్షన్ అండ్ డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరిద్దరు. అండ్ టవర్ మూమెంట్ ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ మీ పర్సన్. వాళ్ళ ఇంట్లో కూడా చాలా గొడవలు అనేవి జరుగుతున్నాయి ప్రజెంట్. ఓకే, సో కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ ఫైనాన్సెస్. ఈ పర్సన్ ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నారు ప్రజెంట్ అంటే ఫస్ట్ తను చేసే వర్క్కి, నెక్స్ట్ మీకు. ఓకే, సో ఇదొక డివైన్ కనెక్షన్. సో ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీ పర్సన్కి అండ్ మీకు అండ్ మీ రిలేషన్షిప్కి సపోర్టింగ్గా ఉన్నారు. సో డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ అండ్ తన హార్ట్ చక్ర కంప్లీట్గా ఓపెన్ అయి ఉంది ఇప్పుడు. మీ పర్సన్ అన్నీ నిజాలు చెప్తారు అండ్ తను ఏది మాట్లాడినా కూడా మనస్ఫూర్తిగా మాట్లాడతారు. బట్ స్టిల్ ఈ పర్సన్కి కొంచెం బ్యాలెన్సింగ్ ఎనర్జీస్ అనేవి ఇంకా రిలీజ్ అవ్వట్లేదు, అంటే స్టెబిలిటీ అనేది రావట్లేదు, ఇంకా జగ్లింగ్లోనే ఉన్నారు. అండ్ ఓవరాల్ ఎనర్జీ ఏంటంటే మీ పర్సన్ నుండి తను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఇంకా ఉన్నారు. అండ్ థర్డ్ పార్టీ ఇష్యూస్లో ఇంకా ఇష్యూస్ నుండి కంప్లీట్గా డిస్కనెక్ట్ అవ్వలేదు. కింగ్ ఆఫ్ సోర్డ్స్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్. చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. అండ్ చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీ పర్సన్కి తన ముందు. అన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా తను మిమ్మల్ని ఒక ఎంప్రెస్లా చూస్తున్నారు. సో ఇదొక పాస్ట్ లైఫ్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్
సో అందుకే మీరు ఎన్ని ఆబ్స్టికల్స్ వచ్చినా, బ్లాకేజెస్ వచ్చినా, మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ మళ్ళీ మొదటి స్టేజ్కే వచ్చింది. మొదటి స్టేజ్ అంటే స్టార్టింగ్లో మీరు చాలా ఎఫెక్షనేట్గా ఉండేవారు ఇద్దరు. బట్ ఇప్పుడు సడన్లీ మీ మధ్య సెపరేషన్ రావడం, మీరిద్దరు మళ్ళీ విడిపోవడం అండ్ మళ్ళీ కలవడం, ఇదంతా చాలా షాకింగ్గా అనిపిస్తుంది. ఒక కలలా అనిపిస్తుంది అటు మీ పర్సన్కి అండ్ మీకు కూడా. ఓకే, సో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది కావాలి అని కోరుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. అండ్ సంథింగ్ రిలేటెడ్ టు మనీ కూడా ఉంది ఇక్కడ. మనీ మేబీ మీ దగ్గర తీసుకుని ఉండొచ్చు, లేదా తను మీకు ఇవ్వాలని అనుకుంటున్నారు. అండ్ తను ట్రావెల్ ప్లాన్స్ కూడా వేసుకుంటున్నారు. మీతో ఒక బ్రైట్ ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటున్నారు. బ్రైట్ ఫ్యూచర్ అయితే చూస్తున్నారు మీతో. అండ్ ఈ ట్రావెల్ ప్లాన్ ఎలా వేసుకుంటున్నారంటే తన ఇన్కమ్తో మిమ్మల్ని బయటకు తీసుకెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకోవాలని అనుకుంటున్నారు. ఓకే, సో మంచి మంచి ఐడియాస్ అయితే వస్తున్నాయి మీ పర్సన్ మైండ్లోకి. అండ్ పాజిటివ్ ఇంటెన్షన్ తోటే మీ వైపు వస్తున్నారు ఈ పర్సన్. ఈ పర్సన్ మెంటాలిటీ ఎలాంటిది అని అంటే అన్ని మెసేజెస్లో చెప్పరు, కాల్స్లో కూడా చెప్పరు, బట్ పర్సనల్లీ చెప్తారు. పర్సనల్లీ అంటే మీరు ఎప్పుడైతే కలుస్తారో, రీయూనియన్ అవునప్పుడు ఎక్కడికైనా వెళ్ళడమో లేదా ఇంట్లో కలిసి మాట్లాడుకోవడమో ఏదో జరుగుతుంది, ఎక్కడన్నా మీట్ అవ్వడమో ఏదో ఒకటి. అప్పుడు తన ఇంటెన్షన్స్ ఏంటి, తను మీకోసం అసలు ఏమనుకుంటున్నారు, అవన్నీ తన ప్లాన్స్ అన్నీ కూడా చెప్తారు మీకు. అండ్ తను ఎన్ని బ్లాకేజెస్ అయితే ఉన్నాయో తన లైఫ్లో అవన్నీ కూడా మీకు చెప్తారు. తను ఎన్ని ఆబ్స్టికల్స్ అన్నిటినీ దాటుకొని ఈ రిలేషన్ని మళ్ళీ ఒక మంచి ట్రాక్ పైకి తీసుకెళ్తున్నారో అవన్నీ కూడా చెప్తారు మీ పర్సన్. ఈ పర్సన్ నాకు చాలా హానెస్ట్ అండ్ జెన్యూన్ పర్సన్ ఈ పర్సన్, అందులో అయితే డౌట్ లేదు. ఓకే, ఇప్పుడు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అసలు అనేది చూద్దాం. సో ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. సో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. సో కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు చాలా ఫైనాన్షియల్లీ అండ్ ఎమోషనల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్, ఒక స్పిరిచువల్ పర్సన్. అండ్ ఆ కప్ ఆఫ్ లవ్ని మీరు మీ పర్సన్కి ఆఫర్ చేయడానికి మీరు కూడా రెడీగా ఉన్నారు. అండ్ మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారు. అండ్ అసలు మీ వల్ల అయితే మీరు ఏమైనా ఇచ్చేస్తారు మీ పర్సన్కి. ఓకే, అంత ఇష్టం మీకు మీ పర్సన్ అంటే. బట్ స్టిల్ సమ్ బ్లాకేజెస్ ఉన్నాయి మీ రిలేషన్షిప్లో. అండ్ అగైన్ 6 ఆఫ్ కాయిన్స్, రెసిప్రోసిటీ, ఈక్వల్ గివ్ అండ్ టేక్. మీరు కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది కోరుకుంటున్నారు. బట్ స్టిల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు మీరు. ఓకే, చాలా సాడ్గా ఉన్నారు. మీ ఎనర్జీస్లో కూడా లవర్స్ కార్డ్ వచ్చింది ఇక్కడ. నేను ఆల్రెడీ చెప్పాను ఇది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అని. అండ్ విత్ ఫుల్ ఎనర్జీస్, ఫుల్ కార్డ్, ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. మీ మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ వన్ థర్డ్ పార్టీ ఆర్ వన్ ఎనీ ఫీమేల్ ఫిగర్ ఎవరో మీకు ఆబ్స్టకల్స్, బ్లాకేజెస్ క్రియేట్ చేస్తున్నారు మీ సైడ్ నుంచి కూడా. అండ్ కమ్యూనికేషన్ పంపాలని మీకు, అండ్ మీతో మాట్లాడాలని, మీతో ఏదో హెల్ప్ అడగాలని కూడా మీ పర్సన్ చాలా ట్రై చేస్తున్నారు. బట్ తను అడగలేకపోతున్నారు. మేబీ ఇది ఫైనాన్షియల్ హెల్ప్ అని అనిపిస్తుంది ఇక్కడ, ఎందుకంటే 6 ఆఫ్ కాయిన్స్ 2 times వచ్చింది. ఓకే, హర్మిట్. అగైన్ మీరు కూడా మీ పర్సన్ కోసం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మీ పర్సన్ డ్రాబ్యాక్ ఏంటి, మీ పర్సన్ ప్రజెంట్ ఏం చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకుంటున్నారు మీరు కూడా. అండ్ చారియట్ కార్డ్, మీరు కూడా ట్రావెల్ ప్లాన్స్ వేస్తున్నారు. అండ్ చాలా డిస్టెన్స్ రిలేషన్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఈవెన్ దో మీరు ఒకే ప్లేస్లో ఉన్నా మీ మధ్య చాలా డిస్టెన్స్ అనేది ఉంది. అండ్ ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు మీరు మీ పర్సన్ని. ఓకే, సో చాలామందికి కమ్యూనికేషన్ అయితే లేదు, బట్ ఆ కమ్యూనికేషన్ అనేది కూడా వస్తుంది. అండ్ మీరు చాలా బ్రోకెన్ హార్టెడ్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీ పర్సన్ సరైన కమ్యూనికేషన్ పంపట్లేదు. ఫిజికల్ డిస్టెన్స్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది. బట్ స్టిల్ మీరు చాలా హానెస్ట్గా వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ కోసం. ఎమోషనలీ చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు మీరు. అండ్
ఒక్కొక్కసారి మీరు మీ పర్సన్ చీట్ చేశారేమో అనిపిస్తుంది మీకు. అండ్ మూవ్ ఆన్ అయిపోవాలని కూడా ట్రై చేస్తున్నారు. బట్ అవ్వలేకపోతున్నారు. అరౌండ్ 1 ఇయర్ నుండి మీరు అలా ట్రై చేస్తూనే ఉన్నారు మూవ్ ఆన్ అవ్వాలి అని. బట్ నో ఛాన్స్. మీ మైండ్ ఇంకెటు వెళ్ళట్లేదు. మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు కూడా చాలామంది ప్రపోజల్స్ లాంటివి కూడా పంపించారు. బట్ అయినా కూడా మీరు ఒప్పుకోవట్లేదు అవి ఏమి కూడా. అండ్ ఎంపరర్ అండ్ ఎంపరర్స్ అగైన్ డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరు. సో ట్విన్ ఫ్లేమ్స్ కొంతమంది విషయంలో. సో ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్. ఓకే, సో మీరిద్దరూ కూడా త్వరలో ఒక మంచి లైఫ్ అయితే చూడబోతున్నారు ఇద్దరు కలిసి. అండ్ న్యూ బిగినింగ్ అనేది కూడా ఉంటుంది మీ రిలేషన్షిప్కి. ఓకే, ఈ డిస్టెన్స్ రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా త్వరలో మీట్ అవ్వబోతున్నారు. అండ్ మ్యారేజెస్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఆ మ్యారేజెస్ కూడా సెట్ అవుతాయి త్వరలోనే. ఓకే, సో ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు చాలా. వస్తారు కూడా మిమ్మల్ని పర్సనల్లీ మీట్ అవ్వడానికి కూడా వస్తారు మీ పర్సన్. అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది కూడా ఉంటుంది. అండ్ ఇక ముందు జరగబోయే కాన్వర్సేషన్ అంతా కూడా చాలా హానెస్ట్గా ఉంటుంది, అంతా ట్రూత్ఫుల్గా ఉంటుంది. ఓకే, మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని ఫైనాన్షియల్ హెల్ప్ అడగచ్చు, లేదా ఇంకేదైనా విషయంలో హెల్ప్ అడగచ్చు. ఓకే, మీరు ఒక మూమెంట్లో అనుకుంటారు అంతా అయిపోయింది, ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది అనుకుంటారు. అలాంటి టైంలో ఈ పర్సన్ మీకు ప్రపోజల్ పంపిస్తారు. ఓకే, సడన్లీ ఒక రొమాంటిక్ మెసేజ్ పంపిస్తారు. అండ్ ఈ పర్సన్కి ఉన్న మెయిన్ డ్రీమ్ ఏంటంటే తన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీతోనే గడపాలి, మీతోనే ఉండాలి. అండ్ ఎవ్రీ మార్నింగ్ మీతో కలిసి స్పెండ్ చేయాలి. అంటే ఎవ్రీ మార్నింగ్ మీతో కలిసి స్పెండ్ చేయడం అంటే మీతో కలిసి ఒకే ఇంట్లో ఉండాలి, ఒక కపుల్లా ఉండాలి, అందరికీ ఇన్స్పైరింగ్ కపుల్లా ఉండాలి మీరు అని అనుకుంటున్నారు మీ పర్సన్. ఈ డ్రీమ్స్ అన్నీ కూడా మీతో చెప్తారు, షేర్ చేసుకుంటారు. ఓకే, మీదొక పవర్ కపుల్, దాంట్లో అయితే డౌట్ లేదు. ఓకే, రిలేషన్షిప్కి తప్పకుండా డివైన్ బ్లెస్సింగ్స్ అనేవి ఉన్నాయి. ఈ పర్సన్ ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకునేది తన వర్క్కి, జాబ్ ఆర్ బిజినెస్ దానికి. అండ్ నెక్స్ట్ మీకు. ఓకే, సో ఇన్సెపరబుల్. మీరు డిస్టెన్స్లో ఉన్నా కూడా మీ లవ్ అనేది ఎప్పుడు ఉంటుంది అన్నట్టు ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ పంపించిన ఛానల్ మెసేజెస్. సో కమిట్మెంట్ అనేది ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మీ పర్సన్. దానిలో కూడా ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా అవన్నీ కూడా కేర్ చేయట్లేదు ఇప్పుడు. అండ్ రన్నర్ చేజర్ డైనమిక్ అనేది ఉండదు ఇక ముందు. ఎప్పుడు కూడా రన్నర్ డైనమిక్ ఉండదు. ఎస్, మీరు తనని కేర్ చేయలేదేమో అని తను ఫీల్ అవుతున్నారు. డెస్టినీ, ఎస్, రైట్ డెస్టినీ, రైట్ ట్రాక్ కోసం చాలా స్ట్రగుల్సమ్ లైఫ్ అనేది గడుపుతున్నారు ప్రజెంట్ అయితే. తను చాలా రఫ్ ఫేస్లో ఉన్నారు. తన లైఫ్లో చాలా ఆబ్స్టకల్స్ అయితే ఉన్నాయి. బట్ అవన్నీ కూడా మీతో చెప్తారు. ఈ పర్సన్కి మీరు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తారని కూడా వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్. ఓకే, ఆ ట్రూత్ ఏదైతే ఉందో అది రివీల్ చేయబోతున్నారు మీరు. ఓకే, కెమిస్ట్రీ. సో మీ ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ అనేది ఒక ఇంటెన్స్ కెమిస్ట్రీ అనమాట. ఇంకెవరితోనూ మీరు కానీ మీ పర్సన్ కానీ ఎవరితోనూ అలాంటి రిలేషన్షిప్ ఎక్స్పీరియన్స్ చేయలేదు. బట్ స్టిల్ ఇక్కడ కొంతమంది మ్యారీడ్ పీపుల్ ఉన్నారు రీడింగ్ చూసే వాళ్ళలో, చిల్డ్రన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అవన్నీ కూడా ఆలోచించే ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఓకే, సో మీ రిలేషన్షిప్ కోసం అందరూ ఏమనుకుంటున్నారు? అందరూ ఏమైనా బ్యాడ్గా మాట్లాడుకుంటారా, లేదా ఆ రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేస్తారా అనే డౌట్ కూడా ఉంది. అండ్ మీ మధ్య జరిగిన కొన్ని జోక్స్ మీరు కాల్ చేసినప్పుడో లేదా మీరు పర్సనల్లీ మీట్ అయినప్పుడో మీ మధ్య జరిగిన జోక్స్ ఇంకా గుర్తు చేసుకొని మీ పర్సన్ నవ్వుకుంటూ ఉంటారు ఇప్పుడు కూడా. ఓకే, సో నెక్స్ట్ 48 అవర్స్లో మేబీ మీ పర్సన్ మీకు మెసేజ్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు. ఓకే, సో బట్ ఇప్పుడు మీ పర్సన్కి ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అని అంటే ఒక థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ పర్సన్కి ఆ ప్రజెంట్ స్టేజ్ అయితే వచ్చింది. బట్ స్టిల్ మీ మధ్య ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా మీకు మీరు మ్యారేజ్
మ్యారీడ్ పీపుల్ ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళైనా అండ్ మీకు కిడ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఎవరైతే సెపరేట్ అయి ఉన్నారో వాళ్ళు కూడా కమిట్మెంట్ అనేది ఇస్తారు వాళ్ళకి కూడా. సో ఈ కమిట్మెంట్ అనేది మీరు ఎవరి దగ్గర నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు వచ్చి తప్పకుండా ఇస్తారు, దాంట్లో అయితే డౌట్ లేదు. ఓకే, అండ్ బట్ ఈ కమిట్మెంట్ అసలు ఎప్పుడు వస్తుంది అనేది టైం ఫ్రేమ్ చూద్దాం. ఈ కమిట్మెంట్ టైం ఫ్రేమ్ అనేది అందరికీ రెజొనేట్ అవ్వదండి, బట్ కొంతమందికి అయితే రెజొనేట్ అవుతుంది. అది ఏంటో చూద్దాం. కమిట్మెంట్ ఆర్ రీయూనియన్ ఎప్పుడు జరగబోతుంది మీ ఇద్దరి మధ్య అనేది చూద్దాం. ఓకే, ఇంకా టైం పడుతుందని చెప్తుంది యూనివర్స్ ఇక్కడ. అండ్ సెకండ్ కార్డ్ నెక్స్ట్ మంత్. ఓకే, సో కమిట్మెంట్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి అండ్ రీయూనియన్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి నెక్స్ట్ మంతే ఈ కమిట్మెంట్ అండ్ రీయూనియన్ జరగబోతుంది. ఓకే, సో ఏంజల్స్ అండ్ యూనివర్స్కి మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చెయ్యరో ఇలా జరుగుతుంది, మీ కమిట్మెంట్ వస్తుంది మీ పర్సన్ నుండి, ఆర్ ప్రపోజల్ వస్తుంది, ఆర్ రీయూనియన్ అవ్వబోతుంది అని మీరు ఎక్స్పెక్ట్ చెయ్యరో అదే టైంలో అదంతా జరుగుతుంది. మీ మేనిఫెస్టేషన్ అంతా నిజం అవ్వబోతుంది త్వరలోనే. ఓకే, సో కామెంట్ సెక్షన్లో మీరు 222 with 111 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, సో రాసుల విషయానికి వస్తే ఇక్కడ ఆల్మోస్ట్ 12 రాసుల వాళ్ళకి ఇందులో కొన్ని పాయింట్స్ రెజొనేట్ అవుతాయి. ఓకే.